ఎందుకండి గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, జీడిపప్పు, బాదం గింజలు, పలుకులు, సోయా సీడ్స్, బెల్లం, కొమ్మ చెంగలు. ఇప్పుడు వీటిని వేపుతాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, ఇప్పుడు జీడిపప్పుని వేస్తున్నాను. ఇప్పుడు బాదం పలుకులు వేస్తున్నాను. ఇప్పుడు గుమ్మడికాయ గింజలు వేసేస్తున్నాను. తర్వాత పుచ్చకాయ గింజలు కూడా వేసేస్తున్నాను. అవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు సోయా వేసేస్తున్నాను. కదా ఇప్పుడు ఈ పల్లీలు వేసి పెట్టుకున్నవి మళ్ళీ లైట్గా వేపడానికి వేసేస్తున్నాను. అవి వేగిపోయి కదా, ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. మిక్సీ పడతాను. కొమ్మగా వేసేస్తున్నాను. అవి లైట్గా వేపుతా. తురుముకుని పెట్టుకున్న బెల్లం, అందులో మళ్ళీ ఒక 1/2 కేజీ పంచదార, లైట్గా ఆ పప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నాం. మరీ మెత్తగా కాకుండా మరీ గొరుగ్గా కాకుండా. ఇవ్వండి, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, ఇప్పుడు తురుముకుని పెట్టుకున్న వేస్తున్నాను. తర్వాత పంచదార వేస్తున్నాను. తర్వాత కొద్దిగా నీళ్ళు, పాకానికి సరిపడా నీళ్ళు వేస్తున్నాను. యాలకులు పొడి చేసి వేస్తున్నాను. ఇప్పుడు పాకం వచ్చేస్తుంది కదా, దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. చూడండి, తీగ పాకం వచ్చేసింది కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఎందుకండి చేతికి నెయ్యి రాసుకుని ఇవి లడ్డూల్లాగా నొక్కేస్తున్నాను. ఇవ్వండి, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ అయిపోయి, నేను వీటికి డ్రై ఫ్రూట్స్ 1 కేజీ వేసాను. 1/2 కేజీ పంచదార వేసాను. 3/4 కేజీ బెల్లం వేసానండి. ఒక 150 గ్రాములు నెయ్యి వేసాను. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అవ్వండి. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, జీడిపప్పు, బాదం గింజలు, పలుకులు, సోయా సీడ్స్, బెల్లం, కొమ్మ చెంగలు. ఇప్పుడు వీటిని వేపుతాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, ఇప్పుడు జీడిపప్పుని వేస్తున్నాను. ఇప్పుడు బాదం పలుకులు వేస్తున్నాను. ఇప్పుడు గుమ్మడికాయ గింజలు వేసేస్తున్నాను. తర్వాత పుచ్చకాయ గింజలు కూడా వేసేస్తున్నాను. అవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు సోయా వేసేస్తున్నాను. కదా, ఇప్పుడు ఈ పల్లీలు వేసి పెట్టుకున్నవి మళ్ళీ లైట్గా వేపడానికి వేసేస్తున్నాను. అవి వేగిపోయి కదా, ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. మిక్సీ పడతాను. కొమ్మగా వేసేస్తున్నాను. అవి లైట్గా వేపుతా. తురుముకుని పెట్టుకున్న బెల్లం, అందులో మళ్ళీ ఒక 1/2 కేజీ పంచదార, లైట్గా ఆ పప్పుని పౌడర్ చేసి పెట్టుకున్నాం. మరీ మెత్తగా కాకుండా మరీ గొరుగ్గా కాకుండా. ఇవ్వండి, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా, ఇప్పుడు తురుముకుని పెట్టుకున్న వేస్తున్నాను. తర్వాత పంచదార వేస్తున్నాను. తర్వాత కొద్దిగా నీళ్ళు, పాకానికి సరిపడా నీళ్ళు వేస్తున్నాను. యాలకులు పొడి చేసి వేస్తున్నాను. చూడండి,
తీగ పాకం వచ్చేసింది కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఎందుకండి చేతికి నెయ్యి రాసుకుని ఇవి లడ్డూల్లాగా నొక్కేస్తున్నాను. ఇవ్వండి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రెడీ అయిపోయాయి. నేను వీటికి డ్రై ఫ్రూట్స్ 1 కేజీ వేసాను, 1/2 కేజీ పంచదార వేసాను, 3/4 కేజీ బెల్లం వేసానండి. ఒక 150 గ్రాములు నెయ్యి వేసాను. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్.